గుర్తుంచుకోండి. యాస్ కృష్ణాంజనేయులు గారు, చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేశం గారు రజనీ గారిపై ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం జరిగింది. 6.5 కోట్ల రూపాయలు తనకు టికెట్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నది, ఈ మధ్యవర్తిత్వం వహించింది, వ్యవహారం అంతా తెలిసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో అనేటటువంటి వ్యాఖ్య రాజకీయంగా దుమారం లేపుతుంది. కృష్ణాంజనేయులు గారు ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? రాజేష్ నాయుడు ఆల్రెడీ చిలకలూరుపేట అభ్యర్థి. వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ అంటే గత 3 రోజుల నుండి అతని అభ్యర్థిత్వాన్ని మారుస్తారు అనేటటువంటి కథనాలు వస్తున్నాయి. అసలు అది ఈ వివాదం వెనక ఉన్నటువంటి అంశం ఇదే. ఇప్పుడు ఆయన టికెట్ ఇస్తామని ఇన్ఛార్జ్ అని చెప్పారు. ఆ ప్లేస్ లోకి అంబటి రాంబాబు రాబోతున్నారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ లేకుండా ఉంటే ఉపయోగం కాబట్టి తన ఎవరైతే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మొన్నటి వరకు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీవిడతల రజనీ మీద ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి ఇప్పుడు ఎందుకు చేశారంటే కారణం ఇది. వాళ్ళ అంతర్గతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అసలు ఏ పార్టీలో డబ్బులు లేకుండా టికెట్లు ఎక్కడ వస్తున్నాయండి? డబ్బులు నడుస్తున్నాయి, టికెట్లు పార్టీ కూడా డబ్బులు తీసుకుంటుంది, వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇదేమి మల్లెల రాజేష్ నాయుడు కను విడతల రజనీకి సంబంధించిన అంశం కాదు. అలాగని వాళ్ళిద్దరేమి అది అతను వాళ్ళ పార్టీ ఆరోపణ, వాళ్ళ అభ్యర్థి ఆరోపణ చేస్తుంటే ఇది నిజమే అయ్యి ఉండొచ్చు, సందేహం లేదు. వాళ్ళ పార్టీ కూడా సమాధానం చెప్తున్నారు. నేను ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని చెప్తానండి. సమాచారం ఓటు ట్రాన్స్ఫర్ కాదని ఒక మాట అనేస్తే ఇది కృష్ణాంజనేయుల అభిప్రాయం అయిపోయింది. ఇందాక శ్రీరామ్ గారు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అభ్యర్థుల విషయం. నేనేమంటానంటే 13 ఉమ్మడి జిల్లాలు, ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ 4 రాయలసీమ జిల్లాలు, అదే విధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 74 నియోజకవర్గాలు. జనసేనకు ప్రభావం ఏముంది? చాలా తక్కువ ఉంది, మాకు లేదు, బలిజలు అక్కడెక్కడ ఉంటే ఉన్నారేమో అని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయా రావనేటువంటి విషయం లేనే లేదు. ఇక్కడ జనసేన ఓట్లు రావాల్సింది ఎక్కడ రావాలి? ఇక గుంటూరు, కృష్ణా జిల్లాలో శ్రీరామ్ గారు కూడా చెప్పారు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కమ్మ, కాపు అనేటువంటిది రైవలిటీ ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కాదు. అది తెలుగుదేశానికి జనసేన ఓటు రాదు, జనసేనకి తెలుగుదేశం ఓటు రాదు, వాళ్ళిద్దరు కలిసినా సరే. మరి మిగిలింది ఎక్కడ? గోదావరి జిల్లాల్లో రావాలి. ఇది అసలు ఆశంత, తెలుగుదేశం పార్టీ ఆశంత గోదావరి జిల్లాల మీద 34 సీట్ల మీద. గోదావరి జిల్లాలో జరిగినటువంటిది ఏంటి? 40 సీట్లు వస్తాయి అనుకుంటే 58 సీట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి 54 నుంచి మొదలు పెడితే 40 సీట్ల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చి 24, 3 ఎంపీ స్థానాల దగ్గర నుంచి 21, 2 ఎంపీ స్థానాల దగ్గర ఆగిన పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితుల్లో ఇంత అవమానకరంగా మన పార్టీకి బలం లేదు అయ్యని మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన వాళ్లే ఆందోళన చెంది ఆవేదన చెందేటువంటి పరిస్థితులు ఒకవైపు. అదే విధంగా ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, హరిరామ జోగయ్య అసంతృప్తిగా ఉండటం, హరిరామ జోగయ్య కుటుంబీకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాపు ఓటు అనేటువంటి స్ప్లిట్ అవుతా భీమవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తెచ్చి పవన్ కళ్యాణ్ ఇవ్వటం అనేటువంటిది ఇది లాలూచి రాజకీయం అనేటువంటి అందరికి అర్థమవుతున్నటువంటి అంశంగా అక్కడ ఏదైతే ఓటు ట్రాన్స్ఫర్ కావాలో అక్కడే అయ్యేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఉత్తరాంధ్రలో ఎక్కడుంది? ఈ శ్రీకాకుళం, విజయనగరం వీళ్ళ ప్రభావం ఏమి లేదు, అంత ఓటికి లేదు. ఉన్నటువంటిది అంతా కూడా విశాఖపట్నం జిల్లా. ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత మేరకు ట్రాన్స్ఫర్ అయితే తెలియదు. ఇది జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి అంశం. ఇక రెండో అంశం, అసలు బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ అయితే అని ఎవరన్నా అనుకుంటే బీజేపీకి ఓట్లు ఏడున్నాయి? బీజేపీకి ఓటే లేదు, 0.87% వాళ్ళ ఓట్లు. వాళ్ళు ఈ రోజున తెలుగుదేశం పార్టీ గురించి ఒక సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులకి మీరు చూస్తే వాళ్ళు 0.87% వాళ్ళు ఓట్లు వస్తాయని తెలుగుదేశం వస్తాయో రావో సంగతి తర్వాత పక్కన పెడితే ఇప్పటికీ పొత్తు పెట్టుకున్న తర్వాత కీలకమైనటువంటి నేతలండి నేను చెప్పేది. వాళ్ళ పేర్లు నేను చెప్పను, వాళ్ళ మీద నాకు గౌరవం ఉంది కాబట్టి. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ లో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గతంలో ఏమన్నాడో అదన్నాడు ఇదన్నాడు, సిగ్గు లేకుండా మా దగ్గరకు వచ్చాడు, ఈ రోజున పొత్తు పెట్టుకున్నాడు, దేహానికి వచ్చాడు, ఇలాంటివన్నీ పెడుతుంటే వాళ్ళ ఓట్లు ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతాయని అనుకోవాలండి? ట్రాన్స్ఫర్ కావు. వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటి? బీజేపీ ఓట్లు లేవు. బీజేపీ తరఫున ఎవరో బ్రాహ్మణ్, వైశ్య సామాజిక వర్గానికి వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే వైస్ పీపుల్ అండి, వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు. అభ్యర్థి ఎవరున్నారు ఏంటి, మనకేంటి ప్రయోజనం, మన వ్యాపార ప్రయోజనం, ఇవి చూసి వచ్చేటువంటి వాళ్ళు. అంతేగాని బీజేపీ ఎటువైపోతే అటువైపు గంప కొత్తగా దూకేటువంటి వాళ్ళు కాదు. ఇక కీలకమైనటువంటి అంశం ఏంటి? తెలుగుదేశం నుంచి జనసేనకు ఓట్లు రా. ఇది కీలకమైనటువంటి అంశం. అసలు ఆ 21 సీట్ల గురించైనా మాట్లాడుకుందాం. ఎందుకు బీజేపీ నుంచి తెలుగుదేశం ఓట్లు రావట్లేదు, జనసేన నుంచి తెలుగుదేశం పార్టీ ఓట్లు రావట్లా, మరి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన ఓట్లకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చాలా కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడు
నమ్మించి నట్టేట ముంచాడు పవన్ కళ్యాణ్ ని. ఏం మభ్య పెట్టాడో మందు పెట్టాడో తెలియదు అనేటువంటి ఆవేదన ఈ రోజున ఉంది. ఎందుకు ఒప్పుకుంటున్నాడో తెలియదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా అసలు వాళ్ళు చెప్పారో లేదో. ఇప్పుడు అసలు 10 సీట్లు బీజేపీకి ఇవ్వాలండి. 57 సీట్లు ఉన్నాయి. దాంట్లో 10 సీట్లు ఇస్తే ఏమైందండి? 3 సీట్లు ఎందుకు పవన్ కళ్యాణ్ తగ్గించుకోవాలి? అంటే తగ్గించుకోవాల్సి వచ్చాక పవన్ కళ్యాణ్ తగ్గించుకుంటాడా? ఎంపీ సీటు తగ్గించుకోవాలా? ఇదేంటి? ఎందుకు తగ్గించుకుంటున్నాడు? దీని వెనక తెర వెనక ఉన్నటువంటి అంశం ఏమిటి? ఎందుకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయం ఈ రోజున తెలుగుదేశం జనసేనకులో ఉన్న ఆవేదన. తెలుగుదేశం ఓటు ఎందుకు జనసేనకు ట్రాన్స్ఫర్ కాదు అంటే పవన్ కళ్యాణ్ ని ఈ రోజున థ్రెట్ లాగా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు చంద్రబాబు నాయుడు కాదు, నారా లోకేష్. గెలిస్తే నారా లోకేష్ అనేటువంటి విషయాన్ని అతని నాయకత్వానికి ఎప్పుడైనా థ్రెట్ పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలవకూడదు, జనసేనకు 10 సీట్లు కూడా రాకూడదు. వస్తే పవన్ కళ్యాణ్ బీజేపీని పెట్టుకొని ఆడిస్తాడు, నారా లోకేష్ మీద దెబ్బ కొడతాడు అనేటువంటి దాని మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అది అలాంటి పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం నుంచి జనసేనకు ఓట్లు ట్రాన్స్ఫర్ కానటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా నేను ప్రతి 13 జిల్లాల్లో పిన్ టు పిన్ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ తో మాట్లాడిన తరువాత నేను చెప్తున్నటువంటి మాట. ఇది నా అభిప్రాయం కాదు. దీనికి కావాల్సినటువంటి కొంత ఎవిడెన్స్ కూడా మీకు కావాలంటే నేను ఇస్తాను పర్సన్.